ప్రస్తుతానికైతే నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. జబీల్ పార్క్ లోపలికి ఎంటర్ అయిపోయాము. దుబాయ్ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, ఈ దుబాయ్ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి జబీల్ పార్క్ అనమాట. హ్యాపీ న్యూ ఇయర్! Happy New Year, everybody! Happy New Year 2025! హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ బాయ్ బాయ్ టు కెన్యా. సో కెన్యా దేశం తిరగడంతో నేను 108 దేశాలు సందర్శించినట్టయింది. 108 కంట్రీస్ ఇన్ 1 year. సో నా టార్గెట్ని 100% సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఫస్ట్ ఒరిజినల్ టార్గెట్ మనది 100. ఆ తర్వాత దాన్ని 108గా అప్గ్రేడ్ చేసుకున్నా. ఎందుకంటే మా అమ్మ రాసింది 108 కథలు కాబట్టి నేను 108 దేశాలు ఒకే సంవత్సరంలో టార్గెట్ పెట్టుకున్నా. ఆ టార్గెట్ని 100% December 30th కల్లానే కంప్లీట్ చేసేసా. అండ్ December 31st కల్లా మీకు అన్ని వీడియోస్ అన్నీ 1st నుంచి 31st వరకు అన్ని వీడియోస్ అన్నీ మీకు ఒకే సంవత్సరంలో చూపించేసా. సో అలా ఈ సంవత్సరం పూర్తయిపోయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి షార్జాకి వెళ్తున్నాను. షార్జా నుంచి దుబాయ్కి వెళ్ళి ఈరోజు నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. సో 31st December నైట్ ఐమ్ గోనా బీ ఇన్ దుబాయ్. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది నేను అది క్యాప్చర్ చేసి మీకు చూపించబోతున్నాను. సో వన్స్ అగైన్ విషింగ్ ఎవ్రీ వన్ ఎ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ 2025. ఎయిర్ అరేబియా ఫ్లైట్ ఎక్కేసా. ఇక్కడ నుంచి కెన్యా నుంచి నైరోబీ నుంచి షార్జాకి వెళ్ళడానికి దాదాపు 5 గంటల 15 నిమిషాలు పడుతుంది. 5 hours 15 minutes జర్నీ టైం. ఇట్స్ ఎ లాంగ్ ఫ్లైట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను దుబాయ్కి వెళ్ళి హోటల్లో చెక్ ఇన్ చేసి ఆ తర్వాత దుబాయ్లో వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ద న్యూ ఇయర్. ఫ్రెండ్స్, సంవత్సరం అంతా సాఫీగా సాగిపోయింది, కానీ ఈ ప్రయాణం మాత్రం చాలా దారుణంగా ఉంది. గత 10-15 నిమిషాల నుంచి అసలు ఫ్లైట్ ఒక రేంజ్లో టర్బులెన్స్ అవుతుంది. సో ఈ సంవత్సరం మొత్తంలో వర్స్ట్ టర్బులెన్స్ అంటే ఇదే. నాకు లండన్లో వెళ్ళినప్పుడు అక్కడక్కడే చక్కర్లు కొట్టినప్పుడు అప్పుడు టర్బులెన్స్ వచ్చింది. కానీ అట్లీస్ట్ అక్కడే రౌండ్ కొడుతుందని తెలుసు. ఇదేమో భూమి మీద నుంచి 35,000 ఫీట్లు 35,000 feet అబవ్ ద గ్రౌండ్ లెవెల్ ఉండి సో ఈ రేంజ్లో టర్బులెన్స్ వస్తుంటే కొంత ఎంచైనా ఇంత తిరిగిన 100 ప్లైన్ ఫ్లైట్ లెక్కని ఒక్క సంవత్సరంలో, కానీ అయినా కూడా గుండెలో దడ్ అని చూస్తాం. చాలామంది అనుకుంటారు అలవాటైపోద్దని చెప్పేసి. అది మనకి అలవాటు చేసుకుంటాం, కానీ ఇలాంటి టర్బులెన్స్ వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడైనా కూడా 2% భయం ఉంటుంది. అందులో ఈ మధ్యనే చూసాగా చాలా ఫ్లైట్లు కూలిపోయాయని. వారం రోజుల్లో 2-3 ఫ్లైట్లు కూలిపోయాయని విన్నాం. సరే, బీ పాజిటివ్, గాడ్ ఈస్ గ్రేట్. దేవుడు మనతో పాటు ఉన్నాడు అని కోరుకుంటున్నా. కానీ చూస్తున్నారు కదా, మామూలుగా అసలు ఎగరట్లేదు. విపరీతంగా టర్బులెన్స్ ఉంది. దాదాపు 15-20 నిమిషాల నుంచి అసలు ఈ టర్బులెన్స్ ఉన్నప్పుడు కొంత ఎంతైనా భయం వేస్తుంది. కొంచెం నార్మల్ వెదర్లోకి వస్తే బాగుంటుందని హోప్ చేస్తున్నా. ఇంకా కూడా ఆ టర్బులెంట్ వెదర్ అలాగే ఉంది. ఏంది అసలు ఈ ఇంత రేంజ్లో ఊపేస్తుంది ఫ్లైట్ అయితే. ఫస్ట్ రోలో కూర్చున్నా, ఎవరు లేడు, నేను ఒక్కనే ఈ రో మొత్తంలో. దేవుడా మమ్మల్ని అందరినీ సేఫ్గా చేర్చు, అంతకు మించి ఇంకేం గొప్పలేదు. టర్బులెన్స్ లెవెల్ అనేది కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. అక్కడ బయట సన్సెట్ అనమాట. ఇక్కడ గ్లాసెస్ అంతా క్లియర్గా లేవు. సన్సెట్ విజువల్ ఎలా ఉందో మీకు ఇంకా కొంచెం క్లియర్ అయిపోయి వెదర్ బాగుంటే బాగుంటుంది. ఫైనలీ ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అయింది ఫ్లైట్. దాదాపు అరగంట సేపు టర్బులెంట్
అసలు ఏదో నేను ఫ్లైట్లో వెళ్తున్నట్టు కాకుండా గతుకుల రోడ్డు మీద బస్సులో వెళ్తే ఎలా ఎగిరేస్తుంది అలా ఎగిరేస్తూ ఉండే. మీరు కూడా నాకు తెలిసి మీరు నా వీడియోలో చూసే ఉంటారు. ఈ వీడియో కనుక రిలీజ్ అయ్యి మీరు చూస్తున్నారంటే నేను ఇంకా ఉన్నా నేను ఇంకా బ్రతికే ఉన్నా. కొంచెం ఇలాంటివి అయితే ఈ టర్బులెంట్ వెదర్ ఫ్లైట్ ఊపేస్తే మాత్రం ఎంతైనా ఇంత తిరిగినా సరే భయం వేస్తుంది. కనీసం 200 ఫ్లైట్లు ఎక్కుంటా ఇంటర్నేషనల్లో, అయినా కూడా ఈ టర్బులెంట్ వెదర్ మాత్రం ఎంతైనా కొంచెం భయం వేస్తుంది. సో హోప్ఫుల్లీ ఇంకో టర్బులెన్స్ ఏం లేకుండా ఇంకొక గంట సేపట్లో మనం ల్యాండ్ అయిపోయే అవకాశం ఉంది. సో ఇంకా ఎలాంటి సిచ్యువేషన్స్ రాకుండా సాఫీగా సేఫ్గా ల్యాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏదో కంట్రీ యొక్క ఎయిర్ స్పేస్ దాటుకుంటూ వెళ్తున్నాము. సో ఇక్కడ ఆ దేశానికి సంబంధించిన వెలుగంతా కనిపిస్తుంది. ఆ సిటీ వెలుగులు జిలుగులు అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకొక 1.5 hour పడుతుందంట మనం షార్జా రీచ్ అయ్యేసరికి. కొంచెం టర్బులెన్స్ వెదర్ ఆగిపోయి నార్మల్గా ఉంది కాబట్టి పర్వాలేదు. ఏ కంట్రీనో తెలియట్లేదు కానీ చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకి. మొత్తం సిటీ వెలుగులు జిమ్ముతూ ఉన్నాయి. సౌదీ కానీ ఒమాన్ కానీ అయ్యి ఉండొచ్చేమో. ఇంకో 1 hour 15 minutesలో మనము షార్జాలో ల్యాండ్ అవ్వబోతున్నాము. ల్యాండ్ అవ్వడానికి ముందే మనకి ఇక్కడ ఒక కంట్రీ యొక్క వెలుగులు అయితే కనిపిస్తున్నాయి. అదే దేశం అనేది మాత్రం తెలియట్లేదు. కిందనేమో రోడ్డు పైనేమో వెలుగులు నీళ్ళ మీద, ఆకాశంలోనేమో మనకి సూర్యాస్తమయమై ఆ చిత్రం ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ యూఏఈలో అడుగు పెట్టేశారు. ఇక్కడ ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో ఇక్కడ నుంచి మనం దుబాయ్లో హోటల్లో చెక్ ఇన్ చేసి ఆ తర్వాత విల్ గో అండ్ సెలబ్రేట్ ద న్యూ ఇయర్. ఇక్కడ క్రౌన్ ప్లాజా హోటల్ నా ఫేవరెట్ హోటల్. సో ఇప్పటికి దాదాపు ఒక 10 times స్టే చేసి ఉంటా. సో దాంట్లోనే మనకి 3rd floorలో అప్గ్రేడెడ్ రూమ్ నెంబర్ 342. సో అది ఎలా ఉందో చూసుకుందాం. దుబాయ్కి అయితే వచ్చేసా. అయితే షార్జాలో ఈరోజు ఫస్ట్ టైం నేను షార్జాలో దిగడం. ఇప్పటివరకు 17 times వచ్చాను 17 yearsలో. కానీ ఫస్ట్ టైం ఐ గాట్ డౌన్ ఇన్ షార్జా. సో షార్జా ఎయిర్పోర్ట్లో కూడా నాకు ఇక్కడ మనకి స్మార్ట్ గేట్స్ అలౌ చేస్తాయి. మామూలుగా నేను దుబాయ్ ఎయిర్పోర్ట్లో చాలాసార్లు వచ్చాను కాబట్టి స్మార్ట్ గేట్స్ అలౌ చేశాయి అనుకున్నాను. సో పాస్పోర్ట్ ఎంటర్ పెడితే ఇక్కడ కూడా మనం స్మార్ట్ గేట్స్ అలౌ చేస్తాయి. సో నో ఇష్యూస్ ఎట్ ఆల్. అండ్ ఇక్కడ ఇది మన కంప్లీట్ హాల్. ఫస్ట్ హాల్లో ఇదంతా ఎగ్జిక్యూటివ్ స్వీట్ రూమ్ కాబట్టి హాల్. అండ్ దెన్ యూ ఆల్సో హ్యావ్ వర్క్ స్టేషన్ ఏరియా. ఆ తర్వాత బెడ్రూమ్, హ్యూజ్ బెడ్రూమ్, మన కింగ్ సైజ్ బెడ్ ఉంది. ఈసారి మొట్టమొదటిసారి నాకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఉన్నది. ఎందుకంటే మనకి ప్రతిసారి మామూలుగా నాకు అదర్ సైడ్ వెళ్తాను నేను. ఈసారి మాత్రం ఇటువైపు వ్యూ వచ్చింది. సో దిస్ ఇస్ వన్ పర్టికులర్ రూమ్. ఇలా నాకు మొత్తానికైతే స్వీట్ రూమ్ అయితే దొరికింది. యాక్చువల్గా న్యూ ఇయర్ టైంలో స్వీట్ రూమ్స్ దొరకడం చాలా కష్టం. ఇట్స్ ఎ వెరీ వెరీ బిజీ టైం. అయినా కూడా మనకి అప్గ్రేడ్ చేసి ఇచ్చారు. సో దట్స్ అ గుడ్ థింగ్. అండ్ ఇక్కడ హ్యూజ్ బాత్రూమ్ అలాంగ్ విత్ ఇక్కడ టాయిలెట్ అండ్ మనకి బాతింగ్ ఏరియా 2 సపరేట్ ఉంటాయి. అలాంగ్ విత్ బాత్ టబ్ కూడా ఉంది. సో ఇది మనకి ఇక్కడ రూమ్లో చెక్ ఇన్ చేస్తాను. సో ఇక్కడ కనీసం ఒక 5 to 6 days అయితే స్టే చేయబోతున్నా. ఇక్కడ నేను బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, బిజినెస్ ప్లాన్స్ కోసం వచ్చాను ఇక్కడికి. సో అవి కంప్లీట్ చేసేసుకున్న తర్వాత దెన్ ఐ విల్ బి ఫ్లయింగ్ టు ఇండియా. సో ప్రస్తుతానికైతే నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఇక్కడ జబీల్ పార్క్ అని చెప్పేసి అని వెరీ క్లోజ్ టు మనకి అక్కడ దుబాయ్ ఫ్రేమ్ ఒకటి ఉంటుంది. ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా చాలాసార్లు నేను ఆల్రెడీ బుర్జ్ ఖలీఫాలో ఫ్రేమ్ వర్క్స్ అనేది, ఫైర్ వర్క్స్ అనేది చూసాను. ఈసారి ఫైర్ వర్క్స్ ఇంకో డిఫరెంట్ చోట చూద్దామని చెప్పేసి అని అలా ప్లాన్ చేసుకున్నాము. సో లెట్స్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ జబీల్ పార్క్. జబీల్ పార్క్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడే మనకి దుబాయ్ ఫ్రేమ్ కూడా ఉంటుంది. సో ఇంకా 12 అవ్వలేదు. జనాలు ఇక్కడ ఫుల్గా నిండిపోయింది. మొత్తం పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. సో నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద పార్టీ ఏరియా. దుబాయ్ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, ఈ దుబాయ్ ఫ్రేమ్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి జబీల్ పార్క్ అనమాట. ఈ జబీల్ పార్క్ లో మనకి ఇక్కడ పార్టీ జరుగుతుంది. సో ఇండియన్ మ్యూజిక్ అనమాట మొత్తం అంతా. సో మనకి ఇంక్లూడింగ్ డిన్నర్ ఇండియన్ మ్యూజిక్ ఇక్కడ ప్లే అవుతుంది. సో ఒక్కొక్కరికి పర్ హెడ్ 5,000 రూపీస్ కడితే మనకి 5,000 to 6,000 రూపీస్ కడితే విత్ ఫుడ్ మొత్తం నైట్ అంతా పార్టీ ఎంజాయ్ చేయొచ్చు.
This is the New Year party in Dubai at Zabil Park. విఐపి ఏరియాలో మనకి అన్ని సీటింగ్ ఇచ్చారనమాట. మిగతా అన్నీ ఏమో అక్కడ నార్మల్ జనరల్ ఏరియాలోనేమో నార్మల్ నిల్చొని డాన్స్ చేస్తున్నారు. ఇక్కడేమో సీటింగ్. అక్కడ మనకి ఇక్కడ మనకి ఫైర్ వర్క్స్ అవ్వబోతున్నాయి ఇంకో నెక్స్ట్ 20 minutesలో. గులాబీ సారీ అని ఇప్పటిదాకా పుష్ప 2 సాంగ్స్ ప్లే చేశాడు. ఇప్పుడు RRR సాంగ్ ప్లే అవుతుంది ఇక్కడ. ఇంకొక 10 minutes లోపల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. Alright everybody, I want everybody to just follow me on the stage. You have hanky with you, right? Do you have a hanky with you? పీతం ప్యారే పుష్ప. फिर पीछे पीछे 2 minutes to go. Just 2 more minutes. Just less than 1 minute, 55 seconds మాత్రమే ఉంది for the new year. So, the next 50 seconds we are going to have the fireworks celebrations here. అందరి ఇటువైపు వచ్చేసి everyone is walking towards the side for the fireworks celebrations. Fireworks ఇప్పుడే మొదలయ్యాయి. Happy New Year! Yay! Woo! Woo! Happy New Year 2025! Happy New Year! Happy New Year, everybody! Happy New Year 2025! Fireworks, fireworks, fireworks! At Zabil Park in Dubai. अंदाज क्यों हो पुराना
हम है नए अंदाज क्यों हो पुराना. Happy New Year 2025 to everyone. पीछे पीछे आ गई मैं तेरे पीछे पीछे आ गई. Happy New Year! Happy New Year! చూసారు కదా. సో ఇక్కడ నేను జబీల్ పార్క్, సో మనకు అక్కడ వెనకాల దుబాయ్ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా. సో ఇది ఒక వన్ ఆఫ్ ద ఫేమస్ మాన్యుమెంట్ అనమాట. దాదాపు 50 ఫ్లోర్స్ బిల్డింగ్ అంత హైట్లో ఉంటుంది. సో ఆ ఫ్రేమ్ వెనకాల జబీల్ పార్క్ అనేది ఇది ఒక గవర్నమెంట్ నేషనల్ పార్క్ అనమాట. సో దీనికి ఓన్లీ 5 dirham ఎంట్రీ తీసుకొని మనకి లోపల రాణిస్తారు. ఆ తర్వాత మనము విఐపీనా లేకపోతే నార్మల్ టికెట్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను అందరూ కూడా మాక్సిమం ఇక్కడ ఒక ఇండియాలో ఉంటున్నానా లేకపోతే దుబాయ్లో ఉన్నానా అర్థం కాకుండా అన్నట్టు మొత్తం అందరు ఇండియన్స్ 98-99% ఇండియన్సే ఉన్నారు. సో ఇక్కడ అందరు ఇండియన్స్ తోటి ఇక్కడ కొన్ని వందల మంది ఇక్కడ మన ఇండియన్ సాంగ్స్ ప్లే చేస్తూ మ్యూజిక్ ప్లే చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. సో ఇలా నేను నా న్యూ ఇయర్ 2025ని కెన్యా నుంచి ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నాను. ఎందుకోసం నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చిందే, ఇక్కడ ఉన్నామంటే మనకు చాలా పాజిటివ్గా ఉంటుంది, ప్లస్ ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు, ఏదో మనం భయం లేకుండా ఉండొచ్చు. అదే మనకి కెన్యాలో చెప్పాను కదా, కనీసం రాత్రి వేళ అయితే నేను బయటికి కూడా వెళ్ళే సిచ్యువేషన్ లేకుండా అనమాట. సో ఆ ఉద్దేశంతోనే నేను ఖచ్చితంగా నేను కెన్యాలో ఉండాల్సిన రోజు కూడా ఇక్కడ తీసుకొచ్చి సో దుబాయ్కి తీసుకొచ్చాను. సో లాస్ట్ ఇయర్ కూడా నేను దుబాయ్లోనే సెలబ్రేట్ చేసుకున్నాను. అప్పుడు బుర్జ్ ఖలీఫా దగ్గర ఉన్నా, ఇప్పుడేమో ఇక్కడ మనం ఈ పర్టికులర్ మాన్యుమెంట్ దగ్గర ఉన్నాము. సో దిస్ ఇస్ దుబాయ్ ఫ్రేమ్. ఆల్రెడీ 2 సార్లు వెళ్ళా నేను, అంతకుముందు నా వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. సో ఐ హ్యావ్ ఎంజాయ్డ్ అ లాట్. సో నాకు ఇంకొక బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే నేను అసలు డాన్స్ చేసేదే చాలా తక్కువ. అలా నేను తక్కువ డాన్స్ చేసిన దాంట్లో నేను ఒక స్టెప్ సో చల్ చెయ్య చెయ్య సాంగ్ చేస్తుంటే, నా ఫేవరెట్ హీరో కాబట్టి షారూక్ ఖాన్ దానికి సాంగ్ నేను చేస్తుంటే ఆ టైంకి అక్కడ మెయిన్ ఫోటోగ్రాఫర్ వచ్చి దాన్ని స్క్రీన్ పైన కూడా ప్లే చేశారు అనమాట. సో వాళ్ళకు కూడా నచ్చింది, అది నాకు కూడా అలా నచ్చింది అనమాట. సో అలా కుదిరింది అది. సో ఎనీవేస్, సో ఇలా నేను నా న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకున్నా. ఇక్కడ అందరు చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. సో మనకు ముఖ్యంగా ఏంటంటే రాత్రి వేళ అయినా సరే ఎలాంటి టెన్షన్ లేకుండా, దుబాయ్ అంటేనే సేఫెస్ట్, వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ కాబట్టి సో అందరూ ప్రతి ఒక్కరు ఎంత సరదాగా ఉన్నారు చూస్తున్నారు కదా. సో లిటరలీ నేను ఇండియాలో ఒక మన ఇండియన్ మ్యూజిక్ ప్లే చేస్తే ఎలా ఎంజాయ్ చేస్తామో అలా ఎంజాయ్ చేస్తూ మొత్తానికి సరదాగా గడిపేసా. సో నా ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగుంది. నేను నా న్యూ ఇయర్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నా. మీరు మీ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్స్లో తెలియండి. ఉన్నా మరి once again wishing you all a very happy and prosperous new year 2025. This is RK signing off. Take care. Bye.